నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సయ్యద్ జాఫర్ అండి. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ, నేను ఓరియంటల్ ఇన్సూరెన్స్లో జాబ్ చేస్తూ రిటైర్ అయ్యానండి. రిటైర్ అయ్యి ఒక సినిమా కూడా తీశానండి, త్వరలో రిలీజ్ అవబోతుంది. దాని పేరు పెళ్లి రోజు అండి. కొంతమంది ఆర్టిస్టులకి నేను హెల్ప్ చేశాను, అందరికీ అవకాశం ఇచ్చాను. సుమన్ గారు కూడా ఉన్నారు, హీరో సుమన్ గారు కూడా ఉన్నారు దాంట్లో. అది కాకుండా కొన్ని రోజుల క్రితం స్టేట్ కాంపిటీషన్లో 4 షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను పార్టిసిపేట్ చేశానండి. అందులో ఆర్టిస్టులందరికీ నేను సహాయం చేశాను, అందరికీ కనబడేటట్టుగా, అందరికీ హెల్ప్ చేసేటట్టుగా చేశాను. అలాగే నా జీవితాంతం హెల్ప్ చేస్తూ అందులో నేను ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను అందరికీ నమస్కారం అండి. అందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు. నా పేరు మల్లన్న, డైరెక్టర్. మేము ఎన్నో షార్ట్ ఫిల్మ్ తీసామండి, అన్ని అవార్డు బేస్డ్ మోరల్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా అమ్మకే అమ్మ అని చెప్పేసి కాంపిటీషన్ పంపించాం. ఆ అమ్మకే అమ్మ దాంట్లో మెయిన్ క్యారెక్టర్గా మేడం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతేకాకుండా అవార్డు విన్ కూడా జరిగింది. అలాగే జాఫర్ గారి సమక్షంలో జాఫర్ గారితో కూడా ది చేంజ్ అనేది ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. తను మెయిన్గా పెట్టేసి విజయలక్ష్మి గారిని పెట్టేసి అది కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు విజయదశమి తర్వాత సాధ్వి అనే మూవీ తీస్తున్నామండి. ఆ సాధ్వి అనే మూవీకి ఆర్టిస్టులు కావాలి, అది జాఫర్ గారి సమక్షంలో జరుగుద్ది. అందరూ కూడా మీ బయోడేటాని ఫోటోలు మొత్తం కూడా 9948969317 అనే నెంబర్కి సెండ్ చేయండి. అవకాశం పొందండి. ఆర్టిస్టులుగా ఎదగాలి అనుకునే వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో తిరుగుతారు, ఏదేదో చేద్దాం అనుకుంటారు, ఎదుగుదాం అనుకుంటారు, మీకు సరైన ప్లాట్ఫామ్ లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారందరూ కూడా చేయడానికి మా బ్రదర్ జాఫర్ గారు ఉన్నారు. అందరినీ కూడా సొంత బిడ్డల్లా చూసుకుంటారు. నాకు మంచి డైరెక్టర్ అవకాశం ఇచ్చారు. ఆ సాధ్యమైన సినిమా కూడా ప్రొడ్యూసరు అన్న జాఫర్ గారే. కాబట్టి దయచేసి ఆర్టిస్టులారా మీరందరూ కూడా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, మీ అందరినీ మీరు రాయిలో ఉన్న శిల్పాలు లాంటి వాళ్ళు, మీ ప్రతి రాయిని కూడా శిల్పంగా తయారు చేయడానికి అన్న రెడీగా ఉన్నాడు. నేను డైరెక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు కరీముల్లా అండి. నేను ఆర్టీసీ ఎంప్లాయీని. నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు జాఫర్ గారు అండి, ప్రొడ్యూసర్ జాఫర్ గారు మంచి వ్యక్తి అండి. ఈయన గారు ఇన్వైట్ చేయడం వల్ల నేను వచ్చాను. ఈరోజు వచ్చిన తర్వాత ప్రముఖ డైరెక్టర్ మల్లన్న గారు ఇక్కడ, తర్వాత జాఫర్ గారు, అమ్మాయి ఫరీదా, విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ మంచి యాక్టర్లు అండి. వాళ్ళ సమక్షంలో నేను 4-5 షార్ట్ ఫిల్మ్ తీశానండి. వాళ్ళతో పాటు నటించాను. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడికి నేను రావడానికి కారణం ఏంటంటే జాఫర్ గారి ప్రోద్బలం అండి. జాఫర్ గారు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇన్వైట్ చేస్తారండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పిలిపించుకొని ఇతని దగ్గర ఏ టాలెంట్ ఉంది, ఇతను ఏ విధంగా యాక్ట్ చేస్తాడు, అసలు ఇతని పరిస్థితి అనేది అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి ఇతను ఈ షూటింగ్ అయితే, ఈ పోస్టర్ అయితే సరిపోతాడనే ఉద్దేశంతో ఆయన గారు ప్రతి ఒక్కరికి అబ్జర్వ్ చేస్తూ అతను పోర్షన్స్ ఇస్తా ఉంటారండి. అందుకోసం నేను చెప్పేదంటే, ముఖ్యంగా చెప్పేది జాఫర్ గారు సమక్షంలో మేమందరము, అంటే కనీసం ఒక 70 మంది ఉన్న యాక్టర్ ఆర్టిస్టులు ఉన్నామండి. ఆ 70 మంది కూడా జాఫర్ గారు చెప్పినట్టే అంటారు. వాళ్ళకి ఏ పోర్షన్ సరిపోతుందో వాళ్ళు చూసి ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాఫర్ గారిని ఆదరిస్తూ ఉంటారు. కాకపోతే ఒక విధంగా చెప్పాలంటే జాఫర్ గారి సమక్షంలో, మల్లన్న గారి డైరెక్టర్ లో ఇలాంటి షార్ట్ ఫిల్మ్ కానీ, సినిమాలు కానీ, ఎన్నో షార్ట్ ఫిల్మ్ కానీ, సినిమాలు కానీ ఎన్నో. జాఫర్ గారి ప్రొడ్యూసర్ జాఫర్ గారు, డైరెక్టర్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మేము ఎన్నో షార్ట్ ఫిల్మ్లు తీస్తామని చెప్పి మా నమ్మకం ఉంది. మేము తీస్తామని చెప్పి ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాము. కాకపోతే ఎవరైనా సరే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి యాక్ట్ చేయాలి, నేను సినిమాలో రాణించాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా మల్లన్న గారి నెంబర్ తీసుకోండి. మల్లన్న గారి నెంబర్ తీసుకుని ఆయన గారిని, జాఫర్ గారిని ఇద్దరిని కన్సల్ట్ అవ్వండి. జాఫర్ గారి నెంబర్ ఏమన్నా? జాఫర్ గారు నా నెంబర్ అండి, నా సెల్ నెంబర్ ఇస్తున్నానండి, 9866637719.
నా నెంబర్కైనా చేయొచ్చు, ఇందాక మల్లన్న గారు చెప్పారు కదా ఆ నెంబర్కైనా చేయొచ్చు అండి. ఇద్దరు నెంబర్లు మీరు సంతోషంగా చేయొచ్చు. ఇద్దరు నెంబర్లకి హ్యాపీగా ఉండండి, అందులో మనం ఉందాం. అవకాశాలు మేము ఇస్తాం. అది భవిష్యత్తు సమక్షంలోనే మీ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అందరూ కూడా మేము అందంగా లేము, మేము వాడకలాగలేము, వీడకలాగా లేవని మాత్రం మీరు ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. ఎవరి టాలెంట్ వాళ్ళదే. టాలెంట్ కాదు గ్లామర్ తో పని లేదు. దయచేసి గమనించండి. మేము అట్లా లేవు, ఇట్లా లేవు, ఆడలాగా లేవు, ఇలా రాగలేవు అని ఏ రోజు మీరు తగ్గించుకోవద్దు. మీ టాలెంట్ మీకు ఉంటది. మీలో బొచ్చి టాలెంట్ ఉందా మీకు తెలియదు. మీరు అద్దం ముందు నుంచి చేసుకుంటారు, లేదంటే ఇంకా రీల్స్ చేసుకుంటారు. మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ప్లాట్ఫారం కావాలి. ఆ ప్లాట్ఫారం వేసిన వ్యక్తి జాఫర్ భాయ్. కాబట్టి జాఫర్ గారి సమక్షంలో మీరు రండి, అవకాశం పొందండి, యాక్టర్ గా ఎదగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ షేక్ ఫరీదా కరీముల్లా. ఈ రోజు అందరికి విజయదశమి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరము. ఈ రోజు ఏంటంటే మన జాఫర్ సారు ప్రొడ్యూసరు, మన మల్లన్న గారు డైరెక్టరు, అలానే మా విజయలక్ష్మి గారు డైరెక్టరు, వీళ్ళందరి మధ్యలో నేను ఒక ఆర్టిస్ట్ ని. ఒక 5 మూవీస్ చేశాను చక్కగా. అన్ని మూవీస్ త్వరలో రిలీజ్ అవుతాయి. అలాగే అమ్మకే అమ్మ షార్ట్ ఫిలిం చేశాను. ఓటు హక్కు అనే షార్ట్ ఫిలిం ఒకటి చేశాను. అన్నిట్లో మంచిగా విజయం చేశాను. అలాగే ఆర్టిస్టులందరూ ఇలాగే మీరు ఒక రాళ్ళు అని కాకుండా ఒక మంచి ఆర్టిస్ట్ అని పేరు రావాలంటే మరి ఈ దేవాలయానికి రావాలి, ఖచ్చితంగా రావాలి. మన జాఫర్ సార్ కాడ ఎలాంటి వాళ్ళైనా సరే మేము అందంగా ఉన్నామా, ఇంకా ఏదో పొగరుందా అని కాకుండా ఒక మంచి ఆర్టిస్ట్ గా ఎదగాలనుకుంటే మరి ఖచ్చితంగా మా జాఫర్ సార్ ని కలవాలి, మనం ఇక్కడికి రావాలి. అలాగే మేమందరూ ఒక ఆర్టిస్ట్ గా పైకి రావాలి. ఒక షార్ట్ ఫిలిమే కాకుండా మంచి మంచి మూవీస్ లో అవకాశాలు రావాలని, ప్రతి ఒక్కరూ మంచి ఆర్టిస్ట్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే దీంట్లో అన్నిట్లో నేను ముందుకు వచ్చానంటే మా వారు కరీముల్లా. ఆయన లేనిదే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ప్రతి మూవీలో నేను మా వారు గారు ఉన్నాము. అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజయలక్ష్మిని. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఏంటంటే, ఇక్కడ జాఫర్ గారి ఇంట్లో ఉండి మాట్లాడుతున్నామండి మేము. ఆయన ఒక ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్, ఒక డైరెక్టర్ కూడా. కానీ ఆయన ఆధీనంలో 120 మంది ఉన్నారు. ఆయన ఒక గ్రూప్ పెట్టారు, విజయవాడ రేజింగ్ గ్రూప్ అని. ఆ గ్రూప్ లో 120 మంది ఉన్నారండి. ఇంకా యాడ్ చేస్తారు. ఇంకెంత మంది ఉన్నా కానీ యాడ్ చేస్తారు. ఎంత మంది అయినా రావచ్చు. ఆయన షార్ట్ ఫిలింలలో ఆయన త్వరలో మూవీ తీయబోతున్నాడు. గతంలో ఒక మూవీ తీశాడు, అది రిలీజ్ చేస్తున్నారు. కానీ అతను ఆదరించే వాళ్ళల్లో చాలా మంది ఉన్నారండి. అతని ఆధ్వర్యంలో చాలా మంది కూడా బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి పేరు మీద షార్ట్ ఫిలిం స్టార్ట్ చేశారు, మహి ఫాతిమా అని. 5 షార్ట్ ఫిలిం చేశారండి. మా డైరెక్టర్ అనిల్ గారండి. అండ్ మా కెమెరామెన్ గారి పేరు నాని. ఆ అబ్బాయి తీస్తున్నాడు. కాకపోతే మాకంటే చిన్నోడని అబ్బాయి అన్నానండి, లేకపోతే సార్ అనాలి. అనిల్ సార్ రండి. వెల్కమ్ అనిల్ గారు. ఎలా ఉన్నారు, బాగున్నారా? కూర్చోండి కూర్చోండి సార్. ఈయన సార్ మా అనిల్ సార్ అంటే డైరెక్టర్ గారు. బాగా తీస్తారు, స్టోరీ బాగా రాస్తున్నారు. ఈయన స్టోరీ హిట్ అవ్వాలని మా అందరి కోరిక, దేవుడి కోరిక కూడా. అందరికి నమస్కారం అండి. మీరు పెడతారని నాకు తెలియదు, కానీ మీకు నమస్కారం పెట్టాను. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కాబట్టి మీరు ఇంట్లో కొంచెం చూసినా గానీ ఏదో నమస్కారం పెట్టండి. నేను చూడగానే మీరు పెట్టండి. ఎందుకంటే కొన్ని విలువలు నేర్చుకోవాలి. మనం ఎక్కడైనా సరే విలువలు ఉండాలి. విలువలు ఉన్న చోటే మనం అనుకునే సాధించగలుగుతాం. మనం అనుకునే సాధించాలంటే దానికి తగ్గ కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, దానికి తగ్గ అవకాశం దొరకాలి. అవకాశం దొరకాలంటే అవకాశం కోసం వెతకాలి. ఆ వెతికే అవకాశం దొరకాలంటే ఈయన ఆ అవకాశం లాగా కనిపించే వ్యక్తి అందరికి ఒక అవకాశం ఇస్తాడు. ఆయన పేరేంటి? జాఫర్ సార్. జాఫర్ గారు. జాఫర్ సార్ ఆయన అందరికి అవకాశం ఇస్తున్నాడు. టాలెంట్ ఉన్నోడు ప్రూవ్ చేసుకుంటాడు. టాలెంట్ లేని ఉన్నాడు కానీ టాలెంట్ వచ్చేలా చేసి వాళ్ళ టాలెంట్ బయటకు తీసి
దాన్ని సక్సెస్ చేసే గుణం, ఆ సహనం ఆయన దగ్గర ఉంది. జాఫర్ సార్ దగ్గర ఆ సహనాన్ని, ఆయన ఎంత సహనంగా ఉంటాడో అంత సహనంతో మేము కూడా ఉండి, టాలెంట్ లేని వాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా వాళ్ళ టాలెంట్ గుర్తించి బయటకు తీసి దాన్ని అందరి ముందు ప్రూవ్ చేసుకునే విధంగా మేము చేస్తాం. మల్లన్న ఉన్నాడు, నేనున్నాను, సార్ ఉన్నారు, మేడం అందరూ. వచ్చేవాడు ఎవరైనా కొత్తవాడు, నాకు భయం, నాకు చేయడం రాదు, లేకపోతే మా ఇంట్లో ఒప్పుకోరు, ఇది చూస్తే బాగోదు, అట్లా ఓకే. కానీ నేను చేయలేనేమో, ప్రేమ ఉంది, నా అందం బాగుందా లేదా, నేను బాగున్నానని అన్ని పట్టించుకోవద్దు. మీలో టాలెంట్ ఉందా లేదా అని నీకు తెలియదు, డైరెక్టర్ కింద నాకు తెలుసు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి పక్కన తోట ఆర్టిస్టులు ఉన్నారు, మీ వాళ్ళందరూ. వాళ్ళు బాగా చక్కగా మిమ్మల్ని అక్క చెల్లెలు లాగా అన్నదమ్ములా చూసుకుంటారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఆ ఎంకరేజ్మెంట్ ద్వారా మీకు కూడా భయం పోయింది. చాలా మందికి సినిమాలంటే భయం కానీ లేదంటే సిగ్గు కానీ అన్నీ ఉంటాయి. అవన్నీ పోయేలా చేసి అందరూ కలిసి వెళ్తుండేలా చేస్తారు వీళ్ళు. ఈ టీం అందరూ అటువంటి వాళ్ళే. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు బాగా చూసుకొని బాగా అవకాశాలు ఇస్తుంటారు. సో కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా సరే మల్లన్న నెంబర్ ఇచ్చారు కదా, మల్లన్న నెంబర్ కి సార్ నెంబర్ కి మెసేజ్ చేయండి, మమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తారు. గ్రూప్ లో యాడ్ చేసిన తర్వాత మనం అందరం ఫ్యామిలీలా ఉంటాం కాబట్టి షూట్ పెట్టినప్పుడు ఎవరెవరు వస్తారో వాళ్ళు రండి. అందరూ వచ్చిన ఇబ్బంది లేదు, ఎందుకంటే కావాల్సిన వాళ్ళు తీసుకుంటాం, మిగతా వాళ్ళు తర్వాత తీసుకుంటాం. వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా అవకాశం ఉంటాయి. అందరూ రండి, అందరం కలిసి ముందుకెళ్దాం. ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేద్దాం. ఓకే.